Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ఛత్రపతి శేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ మీకు తెలుసుంటుంది. తెలుసు ఈజ్ మై సీనియర్ అండి. మన దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ లో సమీర్ చంద్రశేఖర్ ఉంది ఆ క్వశ్చన్ కూడా ఉంది. Yeah, yeah. మీరు అక్కడ నుంచి పారిపోయిన క్వశ్చన్ కూడా ఉంది. అవునవును, మా డాడీతో తిట్లు తిని అడుగుతాను. చంద్రశేఖర్ గారు. సో మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను వారిని 2 నెలల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓకే, సీరియల్స్లో ఉండే అతిపెద్ద సమస్య గురించి, ఈరోజు సీరియల్స్ షూటింగ్లో ఉండే అతిపెద్ద సమస్య గురించి మాట్లాడారు. ఇప్పుడు మేమున్నాం, ప్రభాకర్ గారు లేకపోతే నేను అండ్ మీలాంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉన్నాం, సీరియల్స్ని నమ్ముకొని ఉన్నాము. ఆ వృత్తిని మేము ఒక అంత పవిత్రంగా భావిస్తాము. అవునండి. కాకుంటే ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళు ఎవరో వేరే భాషల నుంచి వస్తున్నారు, కన్నడ నుంచో అక్కడి నుంచో వస్తున్నారు, ఒక్క హిట్ ఇస్తున్నారు, కాలు ఎగరేస్తున్నారు, కాలు మీద కాలు వేస్తున్నారు, షూటింగ్ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూడలేక నేను సెట్లో ఉండట్లేదు, చాలా బాధ వేస్తుంది, బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు? లక్కీగా నేను చేయలేదండి. నేను గృహలక్ష్మి చేసినప్పుడు కూడా అందరు తెలుగు ఆర్టిస్టులే. అంటే 2-3 ఉన్నా కూడా కొంచెం అంటే మేబీ ముందే చెప్పుండి ఉంటారేమో వీడికి కొంచెం జాగ్రత్త అని చెప్పి. నాతో అయితే ఎప్పుడు అటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ వినటమే, చాలా మంది ఆర్టిస్టులు చెప్తున్నప్పుడు వింటూ ఉంటాను. నా వైఫ్ వర్క్ చేసినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారనమాట. తను చెప్తూ ఉండేది ఇలాగా. తను అంటే నువ్వు మరి ఎలా రియాక్ట్ అయ్యావు అని అన్నా. నేను తను కూడా అంతే, డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేస్తుంది, ఇలా ఉంటే ఇలా ఉండు, లేదంటే మానే, అది ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నాతో మాట్లాడు, ఇలా డైరెక్ట్ మొహమే చెప్పేస్తుంది తను. సో నేను అంతే, నేను అస్సలు నా జోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ నా హైట్ చూసో నా దగ్గరికి రారేమో, కానీ వినడం మాత్రం చాలా విన్నానండి. లైక్ మీరు అన్నట్టు చాలా మారిపోయింది. లైక్ ఒక సీరియల్ చేయడం వలన నేను పెద్ద స్టార్ అని ఫీల్ అవడం అనేది వెరీ రాంగ్. నీకంటే సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. తెలియట్లేదు అసలు. వాళ్ళకి భాష తెలియదు, ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ ఏంటో తెలియదు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ని కూడా చాలా తక్కువగా చూస్తుంటారు. దాని మూలన చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఆర్ మిగతా ఆర్టిస్టులు కానీ చాలా హర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది రియాక్ట్ అవ్వాల్సింది, మెయిన్ నేర్పించాల్సింది ఛానల్స్ ఏనండి. డెఫినెట్లీ ఎవరైతే ఆర్టిస్టులను తీసుకొస్తున్నారో కన్నడ నుంచి, వాళ్ళకి ముందుగా చెప్పాల్సిన బాధ్యత వచ్చేసేసి ఛానల్ హెడ్స్ది. మీతో పాటు ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఛానల్ చెప్పాలి. అది మనం చెప్పుకోకూడదు, అరే నేను చాలా సాధించాను, నువ్వేంటి నాతో ఇలా ఉంటావు అని మనం డప్పు వేసుకోకూడదు. వాళ్ళకి సెట్లో వచ్చేటప్పుడే కో ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళ రేంజ్ కూడా కాదు, వాళ్ళు ఒక సాధించుంటారు కదా. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ చాలా సీరియల్స్ చేశారు, నేను ఆవిడ వర్క్ చేస్తున్నాను. ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఆవిడ. జంజాల గారి ఆవిడ కూడా పాపం సీరియల్స్ లో ఆవిడ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆవిడెవరో తెలియదు వీళ్ళకి. పక్క నుంచి వెళ్ళిపోతారు, చాలా కామెడీగా మాట్లాడతారు. అసలు కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అలాంటి ఆర్టిస్టులని. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు. ఆవిడ చాలాసార్లు షేర్ చేస్తుంటారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు అది అని. ఆవిడ చాలా అసలు పాపం అమాయకురాలు శ్రీలక్ష్మి గారు, అసలు ఏం పట్టించుకోరు అనమాట. కానీ పట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మానేస్తారు ఇండస్ట్రీ. వీళ్ళతో ఏంటి మనకి సోది, మన ఇండస్ట్రీ మానేసి వేరే వర్క్ చేసుకుందాం అని చెప్పి చాలా మంది తెలుగు ఆర్టిస్టులు అలాగా బయటకు వచ్చేయడం జరిగింది. అదే బాధ అనిపిస్తుంటది. సార్ ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్, ప్లీజ్ అంటే అడగొచ్చో లేదో నేను అడగండి. అసలు ఎందుకు సార్ ఇక్కడ ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నాక సీరియల్స్ మొత్తం ఎందుకు కన్నడ, అంటే నేను పర్టికులర్గా కన్నడ ఎందుకు అంటున్నాను అంటే నెంబర్ ఎక్కువ ఉంది, ఎందుకు కన్నడ ఆర్టిస్టులతో తెలుగు సీరియల్స్ నిండిపోతున్నాయి? అవసరం ఏంది? ఇక్కడ ఆర్టిస్టులు లేరా? ఇక్కడ యాక్టింగ్ రాదా? మన వాళ్ళకి పేషెన్స్ తక్కువ అనిపిస్తుంది అండి. అంటే నేను ప్రొడ్యూసర్స్ని బ్లేమ్ చేయను, డైరెక్టర్స్ని బ్లేమ్ చేయను. డెఫినెట్లీ ఛానల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ ఛానల్స్ ఉన్నాయో సీరియల్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి కొంచెం ట్రై చేస్తే డెఫినెట్లీ ఉంటారు మన తెలుగులో. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు యాక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇంకొకటి నేనేమనుకుంటానంటే, నేను విన్నది కూడా బయట ఏంటంటే, అక్కడ కొంచెం కన్నడ పేమెంట్స్ ఆర్ వెరీ లెస్ మన తెలుగులో పోలిస్తే. అక్కడ తక్కువకి వస్తారు అనే ఉద్దేశంతో తీసుకొస్తారు. ప్లస్ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోమన్నా వాళ్ళు ఎలా కొంచెం మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతారు. అంటే లైక్ ఇలాంటి వెస్ట్రన్ వేర్ కొన్ని వేసుకోవాలన్నా, లేకపోతే కొంచెం ఆ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా కొంచెం ఇది ఇబ్బంది పడతారు. అక్కడ వాళ్ళు కొంచెం బాగానే క్యారెక్టర్ తగ్గట్టు మంచిగానే స్టైలిష్గా వేసుకోమన్నా అలాంటివి వేసుకుంటారు బట్టలు. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటారని నా ఇది. లైక్ వాళ్ళతో కొంచెం చేస్తే ఈజీ ఉంటుంది కదా జాబ్ అని చెప్పి. ప్లస్ వాళ్ళది కూడా ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ సీరియల్ హిట్ అయింది అనుకోండి,
సెకండ్ సీరియల్ లో వాళ్ళు కూడా సేమ్ రెమ్యునరేషన్ అంతే అడుగుతున్నారు. అవును. సేమ్ రెమ్యునరేషన్ పెంచుతారు, మళ్ళీ అదే అకామిడేషన్ వేరే మళ్ళీ మార్చమని అడుగుతారు. బట్ ఏదేమైనా అండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఆర్టిస్ట్ అనేవాడు ప్రూవ్ చేసుకుంటేనే, అది కన్నడ ఆర్టిస్ట్ కానీ తెలుగు ఆర్టిస్ట్ కానీ ప్రూవ్ చేసుకుంటేనే వాడికి ఛాన్స్. అదర్వైజ్ వాడికి నెక్స్ట్ సీరియల్ కూడా లేదు, హీరో కానీ హీరోయిన్ కానీ. ఇంకా ఫోర్స్ఫుల్గా రుద్ది మనల్ని, అంటే ఇప్పుడు ఈజీ అయిపోయిందిలేండి యాక్టింగ్. టీవీ సీరియల్స్లో కెమెరా యాక్ట్ చేస్తుంది కానీ ఆర్టిస్టులు ఎక్కువ యాక్ట్ చేయట్లేదు. సారీ టు సే, ఇంతకుముందు నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, మొగల్ రేకులు, చక్రవాకం మంజులా నాయుడు గారి డైరెక్షన్లో చేయడం మూలాన మేము నేర్చుకుంది ఏంటంటే ఆర్టిస్టులు యాక్ట్ చేసేవాళ్ళం. అది ఎప్పటికీ ప్రౌడ్గా చెప్పుకుంటాను. బట్ కెమెరా యాక్ట్ చేసేది కాదు. ఇప్పుడు ఏంటంటే కెమెరా షాక్ అనగానే, ఏడుపు అనగానే కెమెరా తిరిగిపోతుంది, కెమెరా అలా వెళ్ళిపోతుంది, ట్రాలీ వెళ్ళిపోతుంది, ఫ్రేమ్ మారిపోతుంది, మ్యూజిక్ వచ్చేస్తుంది. ఆర్టిస్ట్ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నుంచుంటే చాలు, కళ్ళు పెద్ద చేసి నుంచుంటే చాలు, యాక్ట్ చేసేసినట్టే. దాంతో క్రేజ్ వచ్చేసింది అనుకుంటారు మన వాళ్ళు, దాంతో నేను స్టార్ అయిపోయాను అనుకుంటారు. వేరే పర్ఫార్మెన్స్ అండి. సో ఎవరిని కించపరచాలని కాదు, బట్ ఉన్న రియాలిటీ చెప్తున్నాను. యా, ఉన్న రియాలిటీ చెప్తున్నాను అంతే. అండ్ మళ్ళీ మూవీస్ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. సో సీరియల్స్లో మీరు చూడని సక్సెస్ లేదు, మీరు చేయని క్యారెక్టర్ లేదు, మీకు తెలియని స్టార్డమ్ లేదు. సీరియస్ విషయం పక్కన పెడితే సినిమాలు ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి మీ మైండ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇలాంటి ఒక క్యారెక్టర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఏది ఉంది అది? ఇది చూసిన తర్వాత, ఈ శంబాలలో నా క్యారెక్టర్ నేను చూసిన తర్వాత డెఫినెట్లీ ఒక సైకో విలన్ చేయాలని కోరిక అయితే బాగా ఉంది. డిఫరెంట్గా ఆర్ మంచి పవర్ఫుల్ రోల్, ఇలాంటి పవర్ఫుల్ రోల్ ఏదైనా సైకో క్యారెక్టర్ కానీ, అంటే పెద్ద హీరోస్తో ఆపోజిట్గా చేస్తే ఎలా ఉంటుంది అసలు, ఇంత ఫిజిక్ బాగుంటుంది కదా కాంబినేషన్ అని నాకు అనిపించింది. అలాంటి ఒకటి. ఇంతకుముందు ఒక డ్రీమ్ ఉండేది, అది నేను కే విశ్వనాథ్ గారితో మాట్లాడాను. యాక్చువల్లీ కే విశ్వనాథ్ గారు ఒక సీరియల్ చేశారు, ఒకే ఒక సీరియల్ చేశారు, సూర్యపుత్రుడు అని. దానిలో నేను ఆయనకి తన కొడుకుగా చేశాను అనమాట. చాలా మంచి సీరియల్, జెమినీలో వచ్చింది. చాలా నేర్చుకున్నాను కూడా. ఆయన ఒక సొంత బిడ్డలా పక్కన కూర్చోపెట్టి ఆయన ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసేవాళ్ళు. అది చాలా హ్యాపీని ఇచ్చేది నాకు. ఆయనకి వెళ్ళి నేను, ఒక ప్రొడ్యూసర్ దొరికారు, ఒక డాన్స్ సబ్జెక్ట్, నేను డాన్స్ అనే కదా చేద్దామా అని అడిగాను. అవునా? అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు ప్రొడ్యూసర్ దొరికారని చెప్పావు, ఆ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా నిలబడతారా, ఒక మాట చెప్పు నాకు చాలు. నాకు కొంచెం డౌట్ వచ్చింది ఆయన అలా అడిగేసరికి. మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే చేద్దామన్నారు కానీ బట్ ప్రొడ్యూసర్స్ ఆలోచనలు వేరే ఉన్నాయి. దాంతో నేను డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. బట్ కే విశ్వనాథ్ గారితో జర్నీ మాత్రం అప్పుడు మిస్ అయిపోయాను అనిపించింది. అంటే నిజంగా చేస్తుంటే ఆయన వర్క్ చేస్తా అన్నారు. ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉంటే నేను డెఫినెట్లీ, అంటే ఆయన అడగడంలో తప్పులేదు. ఇప్పుడు అంతటి లెజెండ్ డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అది గబక్కన వాళ్ళు స్ట్రాంగ్ గా లేక మిడిల్ ఆగిపోతే, ఎగ్జాక్ట్లీ, సో అది వీళ్ళందరికీ ఏం కాదు, అది బ్యాడ్ నేమ్ ఆయనకు వస్తుంది. సో ఆయన అడగడంలో ఆయనకు తెలుసు. నా డాన్స్ వీడియోస్ చూసారు, నేను పర్ఫార్మ్ చేస్తుండగా ఒకసారి రవీంద్ర భారతిలో మంజు భార్గవ్ గారితో, అది కూడా ఓకే, నేను మంజు భార్గవ్ గారు డాన్స్ చేస్తున్నాము రవీంద్ర భారతిలో, ఆయన గెస్ట్ గా వచ్చారు అనమాట. అప్పుడు ఆయన అక్కినేని నాగేశ్వర గారు వీళ్ళందరూ గెస్ట్ గా వచ్చారు. బాగా అప్రిషియేట్ చేశారు. ఈ మధ్యకాలంలో అంటే లైక్ అబ్బాయిలు డాన్స్ చేస్తే అంత అందంగా ఉంటుంది అనేది నేను చూసిన తర్వాత అర్థమైంది. ఆఫ్టర్ మూవీస్ నేను చూసినప్పుడు కంటే ఇప్పుడు నీ ఫిజిక్కి నువ్వు అసలు అలా చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చాలా బాగా అప్రిషియేట్ చేశాను అనమాట. ఆ ఛాన్స్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఇంకా శంబాలా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్స్ ఏంటంటే మంచి నెగిటివ్ రోల్స్ వస్తే, ఫుల్ లెంత్ కొంచెం మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇందాక అన్నారు ఇప్పుడు హీరోల పక్కన అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే ఆపోజిట్ ఫేస్ టు ఫేస్ భలే ఉంటుంది అని చెప్పేసి. మీరు నిజంగా నమ్ముతున్నారా హీరోలు మిమ్మల్ని వాళ్ళ పక్కన పెట్టుకుంటారని ఫిల్మ్లో? ఏమండి నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు స్టోరీ ఈజ్ హీరో అండి. వాళ్ళు హీరో 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 అంటే స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఓకే, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయగలిగితే నిజంగా నాలాంటి వాళ్ళని నేను పక్క నుండి వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే, పెద్ద హీరోస్ కానీ లేకపోతే స్టార్డమ్, అంటే నాకు క్వశ్చన్ అర్థమైంది, ఎందుకు అడిగాను నాకు అర్థమైంది. వాళ్ళు పెట్టుకుంటారో లేదా అనే డౌట్ నాకు తెలుసు. ఎందుకు చెప్పండి, డామినేట్ చేస్తారు. ఆ హైట్, ఆ విగ్రహం పక్కన నిలబడితే ఎవరైనా ఎట్లా అంటారు? మనం జనాలకు నచ్చింది కదండి చూపించాల్సిందే. ఇప్పుడు హీరో విలన్ ఇప్పుడు ఇద్దరు పోటీగా ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు బాగున్నారు అనుకోండి ఫ్రేమ్ లో, డెఫినెట్లీ జనాలకు నచ్చుతుంది కదా చూడటానికి. కరెక్ట్. ఇప్పుడు శంబాలా ఇప్పుడు నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానంటే ఆదితో చేసేటప్పుడు ఎక్కడ కూడా తను నన్ను కొట్టద్దు, లేకపోతే నన్ను ఇలా పట్టుకో, లేకపోతే నాతో ఇలా చేయి అని ఇప్పుడు ఏ రోజు కూడా నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టలా మా ఇద్దరు ఫైట్ సీన్స్ లో. సో హీఈస్ ఆల్సో స్టార్ కిడ్.
తను కూడా సక్సెస్ చూస్తున్నాడు. అవును, ఫస్ట్ మూవీ సూపర్ హిట్. చాలా పెద్ద హిట్. తను ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాడు తను. అవును, వాళ్ళ 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 తాతగారు వాళ్ళ తాతగారితో కూడా నేను యాక్ట్ చేశాను. అవునా? పీజే శర్మ గారితో దానవీర సూర్యకర్ణ అని చెప్పి ఒక సీరియల్ అనమాట ఎస్బీబీ ఛానల్లో. దానిలో కర్ణుడిగా చేశాను నేను. ఆయన దానిలో వర్క్ చేశారు, నాకు తాతగా చేశారు దానిలో. తర్వాత సాయి కుమార్ గారితో వర్క్ చేశాను. ఎక్కడ కూడా నాకు వాళ్ళల్లో కల్మషం కనిపించలేదు. అంటే లైక్ చాలా ఫ్రెండ్లీగా అసలు అంటే అందరినీ ఆదరిస్తారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను ఫైట్ చేసేటప్పుడు కాలుతో కొట్టినప్పుడు తిప్పి పడేసేటప్పుడు ఏమీ అనలేదు. బాగా చేశారు అన్నారు అంతే. ఈవెన్ నేను ఆరెంజ్లో రామ్ చరణ్తో వర్క్ చేసేటప్పుడు కూడా రామ్ చరణ్ గారితో కూడా తను నేను పుష్ చేసేటప్పుడు కూడా కొంచెం పర్లేదు గట్టిగా పుష్ చేయండి, తొయ్యండి గట్టిగా అని చెప్పి తను చాలా సపోర్ట్ చేశారు. అలా కొంతమంది హీరోస్ ఎంకరేజ్ చేస్తారు. అది హీరోయిజం అంటే. ఎగ్జాక్ట్లీ. పక్కనున్న ఆర్టిస్ట్ కూడా స్పేస్ ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలా కొంతమంది హీరోస్ ఎందుకు లేరు చెప్పండి? డెఫినెట్లీ ఉన్నారు. బట్ వాళ్ళు తలుచుకుంటే డెఫినెట్లీ నేను కూడా మంచి విలన్ అవుతాను ఇండస్ట్రీలో అని నా ఆశ అంతే. అంటే ఇందాక నుంచి మీ హైట్ గురించి మాట్లాడుతుంటే తెలియకుండా నా చూపు మీ షూ వైపు వెళ్ళిపోతుంది. ఆ షూ ఏంటండి బాబు, అంత సైజ్ ఉంది, ఏంది ఆ సైజ్ ఎంత? అది 15 అండి. 15? ఇంతకుముందు 14th అడ్జస్ట్ అయ్యామండి. ఇప్పుడు 15 సైజ్ దొరుకుతుంది మంచిగా. అంటే ఇక్కడ దొరకట్లేదు, ఇండియాలో దొరకట్లేదు. నేను ఎప్పుడు యూఎస్ వెళ్ళినా తెచ్చుకుంటుంటాను అనమాట. సో నా మరదలు కూడా అక్కడే ఉంటుంది. సో నా మరదలు వచ్చినప్పుడల్లా అక్కడ నుంచి షూస్ తీసుకొస్తుంటది. ఇప్పుడు మీకు షూ కావాలంటే ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలి, యూఎస్ ఇండియాలో దొరకదు.